వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఇవాళ సగర్వంగా మనం జరుపుకున్నాం. ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం సరదాగా. ఎందుకని సరదాగా అంటున్నానంటే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్లో సరదా అనేది లేదు, చాలా సీరియస్నెస్సే ఉంది. ఒక రైతు వ్యధ ఉంది. అసలు రైతు అనేవాడు ఉన్నాడా మన దగ్గర? రైతుల్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? రైతుకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలు ఇవన్నీ ఇస్తున్నాము అంటున్నాం. కానీ చివరికి రైతు ఆత్మహత్యలు మాత్రం ప్రతిరోజు ఎక్కడా ఆగట్లేదు. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పార్టీ సిద్ధాంతాలు తీసుకున్నా, ఎన్ని మేనిఫెస్టోలు ఇచ్చినా మనం మాత్రం రైతుకి ఎటు సపోర్టివ్గా ఉన్నట్ల. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదు, ప్రజల అభిప్రాయం కూడా, అంటే రైతుల అభిప్రాయం కూడా. ఎంతమంది వచ్చినా మా బతుకుల్లో మార్పులు రావయ్యా, ఏం చేయమంటారు మమ్మల్ని అని. అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. అతిగా పండేస్తారు. పండించిన తర్వాత మార్కెట్లో కనీసం మద్దతు ధర లేక తీసుకెళ్ళి కుప్పతోటలో పోసినట్టుగా ఊరి చివరి పోసుకుని వస్తూ ఉంటారు. అదే టమాటా రైతులు కావచ్చు, ఉల్లి రైతులు కావచ్చు, క్యాబేజ్ రైతులు కావచ్చు, బొప్పాయి పళ్ళ రైతులు కావచ్చు, వాట్ నాట్, ఏ రైతులైనా వరికి గిట్టుబాటు ధర దొరకదు. మధ్యలో బినామీలు, దళారీలు ఎంతోమంది. మరి నిజంగా రైతుకి న్యాయం జరిగేది ఎప్పుడు? 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతుకి న్యాయం జరగక రైతు రోడ్డెక్కి న్యాయం చేయండి అయ్యా అని అడుక్కుంటుంటే రోజుకి 3 పూటల ముద్ద మన నోట్లోకి ఏ విధంగా వెళ్తోంది? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్దగా మాట్లాడాలి. కానీ మాట్లాడితే దానికి తీసుకెళ్ళి విప్లవమనో ఇంకోటనో ముద్రలు వేసేస్తారు. ఏం చెప్తాం? అందరు రైతుల గురించి ఒకే దాంట్లో మనం మాట్లాడలేం కాబట్టి ఈరోజు మిర్చి రైతులకు సంబంధించి కాస్త మాట్లాడుకుందాం. మిర్చి రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఎస్, గుంటూరు కారవనో, గుంటూరు మిర్చి అనో, ఇంకో మిర్చి అనో, ఇంకోటనో, సినిమాలు, సీరియళ్ళు అన్నీ చూసి దానికి ఇంకా పెద్ద మార్కెట్, అది ఇంకేం లేదు, చాలా పెద్ద బ్రాండ్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. కానీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టుగానే పాపం మిర్చి రైతుల పరిస్థితి ప్రస్తుతం ఉంది. మార్కెట్లో ఒకవైపు ధరలు పూర్తిగా పడిపోయాయి, మరోవైపు వెంటాడుతున్నటువంటి తెగుళ్ళు. దీంతో మిర్చి రైతులు కుదేలైపోతున్నారు. కనీసం సరైనటువంటి ధర కూడా లేకపోవడంతో మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మిరప పంటకి వాతావరణ పరిస్థితులు ఎక్కడా అనుకూలించడం లేదు, దాంతో ఎంతో నష్టం వస్తుంది. కనీసం పంటకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు అంటూ మిర్చి రైతులు వాపోతున్నారు. కనీసం పండిన పంటకి మార్కెట్లో మద్దతు లేకపోవడం మిర్చి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగానే మారింది. ఎందుకంటే గత ఏడాది లెక్కలతో పోల్చుకున్నప్పుడు గత ఏడాది మిర్చి ధర క్వింటాకి 18,000 పైన ఉంటే ఈ ఏడాది ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా కేవలం 12,000 రూపాయలకి పడిపోయింది. ఇంకా మాట్లాడితే 10,000 రూపాయలకు కూడా పడిపోతోంది. ఎందుకింత వేరియేషన్? ఎందుకింత వ్యత్యాసం? ఇలా పడిపోవడంతో ఏం చెయ్యాలో తెలియక రైతులు పంటని కాపాడుకోలేక ఆ తెగుళ్ల బారి నుంచి, దానికి సరైనటువంటి ధర కూడా రాక కుదేలైపోయి కూలబడిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబాల్ని అనాథలు చేసి వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ మిర్చి రైతులను కొనుగోలు చేయాలి. కొంట కనీసం 20,000కు, మిర్చి కనీసం కుంట 20,000కు, కుంట 20,000కు, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. మిర్చిని మార్కెట్ ద్వారా, కష్టాల్లో ఉన్న రైతులను, క్రాప్ ఇన్సూరెన్స్ ను, ఎండిన మిర్చికి క్రాప్ ఇన్సూరెన్స్ ను చూస్తున్నారుగా. క్వింటాకి 20,000 రూపాయలు మద్దతు ధర కావాలి అని చెప్పి రైతులు ధర్నాలు చేస్తున్నారు. మీరు అందులో జెండాలు చూస్తాం, పార్టీలు చూస్తాం అంటే నాకు ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. కానీ నేను వాళ్ళలో రైతుని మాత్రమే చూస్తున్నాను. ప్రతిరోజు మన ఇళ్లలో కూరల్లోనూ, పప్పుల్లో, ఉప్పుల్లో అన్నింటిలో కూడా కారం వేసుకుని తినాలి కదా. మరి ఆ పంట పండించేది ఆ మిర్చి రైతులే కదా. సో నేను పార్టీని చూడను, ఆ పచ్చ కండువాన్ని చూస్తానంతే. ఎందుకంటే రైతుకి అది ఒక సింబల్గా మిగిలింది కాబట్టి. సో గుంటూరు మిర్చికి పెట్టింది పేరు. పండించిన మిర్చిలో ఘాటైతే ఉంది, కానీ వాళ్ళు పండించిన పంటకి మాత్రం సరైన ధర మాత్రం దొరకట్లేదు. సామాన్యులుగా మనం మాత్రం ఏ కిరాణా షాపుకి వెళ్ళినా, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కిలో 300, 400, 800 రూపాయలు పెట్టి మనం కొంటున్నాం. కానీ క్వింటా అంటే 100 కిలోల మిర్చికి కనీసం వాళ్ళకి మద్దతు ధర కూడా దొరకడం లేదు.
ఎక్కడా దొరకడం లేదు. ఒకవైపు మనకేమో ఎక్కువగా, రైతు పండించేవాడికి మాత్రం ఏమీ లేకుండే విధంగా ఈ రకంగా తయారైపోయింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 25,000 హెక్టార్లలో మిరప పంట సాగు చేశారు రైతులు. పంట పూతకు వచ్చే దశలో పడినటువంటి అధిక వర్షాల వల్ల అక్కడ ఆ వేరుకుళ్ళు తెగులు కానీ, తామర కానీ ఇట్లాంటి సోకడంతో దాని దిగుబడి మీద చాలా పెద్దగా ప్రభావం చూపించింది. ఇక నల్ల తామర పురుగు లాంటివి సోకి పంట ఎండిపోతుంది. సో దీంతో మిర్చి కాయలన్నీ కూడా నేల రాలిపోతున్నాయి పంట పూర్తి కాకుండానే. ఈ తెగుళ్ళని నియంత్రించేందుకు మార్కెట్లో ఎన్ని కంపెనీలవి, ఎన్ని రకాల పురుగు మందులు వాళ్ళు తీసుకొచ్చి పిచికారీ చేసిన ప్రయోజనం అనేది లేకుండా పంట మొత్తం పాడైపోయిందయ్యా అంటూ రైతులు వాపోతున్నారు. మిర్చి పంటకి ఎకరాకి 1,00,000 నుండి 1,50,000 వరకు పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ఎకరాకి కనీసం 3 క్వింటాల దిగుబడి కూడా సరిగ్గా రాకపోవడంతో సగానికి పైగా నష్టం. అంటే 1,50,000 పెట్టుబడి పెడితే 75,000 కూడా రావడం గగనంగానే మారింది. దీంతో పాటుగా తెగుళ్ళు రావడంతో పంట రంగు మారిపోయినటువంటి ఆ మిర్చి పంటని మార్కెట్లో ఎవ్వరూ కూడా కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా అతి కష్టం మీద పావలాకో 10 పైసలకో అడుగుతున్నారు అంటూ ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఇంతేనా? ఎప్పుడు ఎక్కువ? ఇప్పుడు ఎక్కువ. ఈ సంవత్సరం ఏడు ఎక్కువ. రేట్ ఎట్లా ఉంది? రేట్ లేదు. 3,000 తాలుగా 3,000 కొంటున్నారు. సన్నగా కూడా ఓన్లీ పెట్టుబడి కాక మనకి పాత పూలు వచ్చే వరకంటే ఈ కోసి కళలో క్రియేట్ చేసి బస్తాలు వచ్చాక కింటాక 5,000 ఖర్చు. అదే ఆవులు అయితే అదే తేజాలు అనుకోండి, ఇంకో 1,500 పెట్టాలి. ఇంకో 3,000 ఎక్కువ వాడతారు. మినిమం ఇవాళ పూలు వచ్చేసి 300 వస్తుంది. ఒక్కొక్కరు మంచి 50 నుంచి 70, 100 రూపాయలు పడతాయి. లాంగ్ బట్టి 400 ఆవులు అయితే 5,000 ఎకరానికి ఎప్పుడో ఇంతేనా? ఎప్పుడు ఎక్కువ? ఇప్పుడు ఎక్కువ. ఈ సంవత్సరం ఏడు ఎక్కువ. రేట్ ఎట్లా ఉంది? రేట్ లేదు. 3,000 తాలుగా 3,000 కొంటున్నారు. సన్నగా కూడా ఓన్లీ పెట్టుబడి కాక మనకి పాత పూలు వచ్చే వరకంటే ఈ కోసి కళలో. ఇప్పటివరకు ఈ తెగుళ్ళ గురించి, పడినటువంటి వర్షాలు, వాటి వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల గురించే మాట్లాడుకున్నాం. ఇదిలా ఉంటే మిర్చి యార్డ్లో దళారుల దోపిడీ కూడా ఎక్కువైపోయింది. కనీసం గిట్టుబాటు ధర లేదని రైతన్న పక్కన ఆవేదన చెందుతూ ఉంటే, దళారులు మాత్రం మేం మాత్రం ఎక్కడా తగ్గేదేలే, సరుకు బాగోలేదు, తుక్కు ఎక్కువగా ఉంది, రంగు మారిపోయింది, తడి ఉంది, తేమ ఎక్కువ పెరిగింది, కాయ వాసన సరిగ్గా లేదు, అసలు ఘాటే కనిపించట్లేదు అని రకరకాల కారణాలు చెప్పి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి పెట్టింది ఏదైతే ఉందో కనీసం కూడా రావట్లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఎవరికి పట్టదు. ఈ దళారీ వ్యవస్థని రూపుమాపాలి. గుంటూరు మిర్చి యార్డ్కి, మిర్చి మార్కెట్కి భారతదేశ వ్యాప్తంగా ఎంత పేరుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. రాజకీయాలు మారిపోతాయి. రాష్ట్ర రాజకీయాలు శాసించగలదు గుంటూరు మిర్చి మార్కెట్. అలాంటి మిర్చి మార్కెట్లో రైతుకి కనీసం ఎవరు పట్టించుకునే పాపాన పోవడం లేదు. ప్రభుత్వాలు ఎన్నున్నా, అధికారులు ఎలా ఉన్నా, ఏం చేసినా ఈ దళారీ వ్యవస్థని రూపుమాపడంలో కానీ, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ ఎవ్వరూ కూడా ఒక అడుగు ముందుకేసి చేయలేకపోతున్నారు. అంటే మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్నారుగా మీరు, అక్కడ ఉన్నటువంటి ఆ పంటని ఇదంతా కూడా ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మా వాళ్ళ ప్రతినిధులు అవన్నీ చిత్రీకరించుకుని వచ్చారు ఏం జరుగుతోంది అనేది. రైతుల వేదన అయితే వర్ణనాతీతం. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇగో ఇలా ఉంది, అయినా సరే పంటని కాస్తో కూస్తో కాపాడుకుని ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తాపత్రయంతో ఇదంతా చేస్తూ ఉన్నాం. కానీ మా ఆశలు అడియాసలే అవుతున్నాయి. రేపన్న రోజు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోతే ఆత్మహత్య తప్పితే ఇంకోటి ఏం లేదు అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఆ ఆందోళన లేకుండా భరోసా ఇవ్వాల్సింది ఎవరు? గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటిది మార్కెట్లో ఎవరివ్వాలి? కొనేటువంటి వ్యాపారులు కావచ్చు, ఎవరైనా సరే. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక కమిటీని సిఫార్సు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక మెకానిజం అనేది వాళ్ళు డెవలప్ చేయాలి. రైతు పడుతున్న కష్టానికి 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా రైతుకి వేదన లేకుండా మనం చేయలేకపోతే మనం న్యాయం చేయనట్టే. మనం తినేది మనం కష్టపడి సంపాదించుకున్న కూడు కాదు,
రైతు రక్తపు కూడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కేవలం గుంటూరుకి సంబంధించి మాత్రమే కాదు, పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో కూడా ఇదే దుస్థితి. అసలే ప్రకాశం జిల్లా అంటే కరువు కేరఫ్ అడ్రస్గా మారిపోయింది. కేవలం 6 తడుల పంటలు మాత్రమే అక్కడ పండించడానికి అనువైన భూములు ఉన్నాయి. పోనీ నీళ్ళు ఇద్దాం అంటే మనకి ఇంకా పోలవరం పూర్తి కాలేదు. పట్టిసీమ నుంచి తీసుకువెళ్ళినా ఏం చేసినా ప్రకాశానికి నీళ్లు తీసుకెళ్లాలంటే కాస్త గగనంగానే మారిపోయినటువంటి పరిస్థితి. పక్కనే కృష్ణానది కానీ ఇంకోటి ఎంత పారుతున్నప్పటికీ కూడా సరైనటువంటి మనకి సౌకర్యాలు లేక వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. అయినా సరే వర్షానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీటి సౌకర్యంతో ఏదో పంటలు పండించడానికి వాళ్ళు చేస్తుంటే కేవలం 6 తడులు మాత్రమే వాటితో పండించడానికి మాత్రమే అనువైన భూములు. అలాగే మెట్ట పంటలకి, ముఖ్యంగా కంది పొగాకు పంటలు, అలాగే ఈ కంది పొగాకు పంటలు వేసి నష్టపోయిన రైతులే చాలామంది ఎక్కువ ఉన్నారు. సరే, ఈసారి అలాగో కంది పొగాకు వేసి పోయింది కదా, ఈసారి మిర్చి వైపు వెళ్దాం, గుంటూరులో ఎలాగో వేస్తూనే ఉన్నారు అదంతా, ఇక్కడ కూడా మనం చూద్దామని చెప్పి వెళ్తే గత ఏడాది 45,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తే సుమారు 65 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిరప నారు తెచ్చి నాటి దగ్గర నుంచి ఆ పెట్టుబడి ఎక్కువగా అయిపోయింది. పంట పూత దిశకు వచ్చేసరికి ఇంకా ఎన్నో తెగుళ్లను తట్టుకునే శక్తి కోసం పురుగు మందులు పిచికారీ చేయడం, పంట కోత దగ్గరకు వచ్చేసరికి ఎకరానికి అక్షరాల 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతోంది. గత ఏడాది క్వింటా 28,000 అక్కడ అమ్మారు ప్రకాశంలో, ఈసారి 15,000 నుంచి 17,000. అంటే డిఫరెన్సియేషన్ చూడండి. గుంటూరులో అక్కడ గత ఏడాది 18,000కి అమ్మిన వాళ్ళు ఈరోజు 12,000 నుంచి 10,000కి పడిపోయారు. ప్రకాశంలో కేవలం సరే కంది ఇతరత్ర పంటలు వేసాం, ఈసారి మిర్చి వేద్దాం అనుకొని అప్పుడే భారీ స్థాయిలో దాదాపు 28,000 వరకు అప్పుడు అమ్మిన వాళ్ళు ఈరోజు 15,000 దాకా వచ్చేసారు. సో రైతులకు నష్టాలు తప్పితే ఏం లేదు. అలాగే కూలీల రేట్లు అధికంగా ఉండడం, మన దగ్గర ఏమో ఆటోమేషన్ లేదు, మెషినరీని ఇందులో వాడడానికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే మనకున్నాయి. ఇంకా అంత టెక్నాలజీని మనం అందిపుచ్చుకోలేదు విదేశాల్లో ఉన్నట్టు. సో దీంతో పంట మొత్తం పాడైపోతుంది. ఇక అకాల వర్షాలు, ఈ అకాల వర్షాలు అయితే కోలుకోలేని దెబ్బే తీసే రైతుని. ప్రభుత్వం పరిహారాలు చొప్పున ఎకరాకి మునిగిపోయింది కాబట్టి ఇదిగో దీనికి ఇంత ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి అంటూ నామమాత్రంగా ఏదో ఇచ్చుకుంటా వెళ్ళారు తప్పితే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది లేకుండా పోయింది. పంటకి క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా పోయింది. ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు? చేసిన అప్పులు తీర్చుకోవాలి, పంటను కాపాడుకున్న తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళాలి. మార్కెట్కి తీసుకెళ్ళి తీరా గతంలో వచ్చిన డబ్బులు వస్తాయి అనుకుంటే అవి రాకుండా మధ్యలో ఈ దళారీల వ్యవస్థ, వాళ్ళు పెట్టేటువంటి 1,00,000 సాకులు, వీటన్నిటితోటి రైతు ఏం చేస్తాడు? ఇంకా ఏం చెప్పాలి దాని గురించి ప్రత్యేకంగా? ప్రకాశం జిల్లా అంబవరం విలేజ్ మాది. గత సంవత్సరం 2 ఎకరాల మిరప వేసా, బాగానే వచ్చింది. ఈ సంవత్సరం మిరప వేసా అంతా 4 లక్షల అప్పు అయితే 2 ఎకరాల పొలం అమ్మి కట్టినాను. ఇది ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నాను. ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతీసినాయి. అప్పుల బాధ తట్టుకోలేక నేను 2 ఎకరాల పొలం అమ్మి అప్పు కట్టి అలా కూలికి పోతున్నా, 500 రూపాయల కూలికి వెళ్ళిపోతున్నాను. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు గైపు పాండ్రంగాడి. నేను 3 ఎకరాల మిర్చి వేసినాను. లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చింది, రేటు కూడా తక్కువ ఉందిగా, కావున గిట్టుబాటు ధర లేనటువంటిది చాలా నష్టపోయి ఉన్నాము రైతులము. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 20,000 అమ్ముతున్నాయి, ఈ సంవత్సరం 13,000 కిందకు వచ్చింది తేజాలు. చాలా వర్షాలు, దీనికి తోడు తెగుళ్ళు, పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా రైతులం నష్టపోతున్నాం. ఈ సంవత్సరము మిరప పంటకు అనుకున్నంత. ఎడమకంటి వన్నురెడ్డి, వెంగళరెడ్డిపల్లె. మిర్చి 4 ఎకరాలు వేసిన, 4 ఎకరాలలో తెగుళ్ళు వచ్చినాయి. తెగుళ్ళు వచ్చి కూలీలు ఎక్కువైనాయి, రేట్లు లేవు. నా పేరు శ్రీరామ్ అండి, వెంగళరెడ్డిపల్లె, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా. మిర్చి పంట 5 ఎకరాలు వేసినాం మేము. పోయిన సంవత్సరం గిట్టుబాటు ధర ఉండి లోపల వచ్చినాయి. ఇప్పుడు వర్షాల కారణంగా తెగులు ఎక్కువైనాయి, నల్లి ఎక్కువ వచ్చింది, విపరీతంగా రేటు కానీ లేదు. మాది గుంటూరు జిల్లా అండి. మా అమ్మాయిల బద్వేలు పని చేస్తా వస్తే వాళ్ళ దగ్గరికి చూస్తాకు వచ్చానండి. ఇక్కడ పొలం ఉందే, కౌలుకి తీసుకున్నామండి. తీసుకుంటే దగ్గర 10 ఎకరాల దాకా ఉందండి. కౌలు గుత్తా తీసుకున్నామండి.
అది దగ్గర దగ్గర 10 లక్షల దాకా పెట్టామండి పెట్టుబడి. అయితే అవి వచ్చి 50,000 కూడా రావండి కాయలు. అంతా వైరస్ వచ్చేసి పోయిందండి మిర్చి. మొత్తం అంతా ఏం లేదండి. మొత్తం మిర్చి ఈ కోసిన కాయలు కూడా మొత్తం అంతా మచ్చ వచ్చేసి రేట్ లేదండి అది కూడా. ఇక ఏముంది 10 లక్షలు నిరాకారంగా ఇక ఏం చేయాలో అది కనపడతలేదండి. మొత్తం ఏం తూర్పు పనాడు కనపడతలేదు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇక ఇలాగేనండి. ఇది ఈ చేను చేసుకోక ఇంకేం చేస్తామండి. మరి ఇక ఎటు చూసినా ఏం రూపాయి లేదండి పెట్టుబడి. మొత్తం ఒక్క రూపాయి రాదండి. ఇక ఏం లేదండి. మొత్తం పోయిందండి అసలు. ఇంకా నోటి అంటే మాట కూడా సరిగ్గా రావట్లే. ఇక తిన్నది కూడా ఇంకేం. గారు ఒక నాయకులు నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రకులు మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పని రైతులు ఈరోజు కన్నీరు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు, మమ్మల్ని ఆదుకునేవారు. ఈరోజు మాకు 20,000 ఇస్తారని చెప్పని మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు ₹1 గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాకు క్వింటాకి దాదాపుగా 20,000, 22,000 వస్తే ఈరోజు 10,000గా రాని పరిస్థితి ఈరోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడుతున్నారని చెప్పడం. అదేవిధంగా పంట నష్టపోతే దాదాపుగా ₹49,500 జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు. ఈరోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది. మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఈరోజు మాకు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కానివ్వండి, మా గురించి పట్టించుకునే వాళ్ళు కానివ్వండి, మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి, ఏ శాసనసభ్యుడు, ఏ నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క రైతు గారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మేము అందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ యొక్క 6-7 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతుల పట్ల రైతాంగం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఇక కేవలం గుంటూరు, ప్రకాశం జిల్లాకు సంబంధించిందే కాదు, కడప జిల్లాలో కూడా. ఎస్, మీరు వింటున్నది నిజమే. కడప జిల్లాలో కూడా మిర్చి రైతుల దుస్థితి మరింత దారుణంగా తయారైంది. నానా తంటాలు పడి పంట పండించినా సరే అసలు ఏమాత్రం ఊరట్లేదంటున్నారు. అప్పుల పాలైపోయాయని వాళ్ళు కూడా వాపోతున్నారు. కొంత రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీనికి తెగుళ్ళు ఒక కారణమైతే నకిలీ మందులు ఇంకొక కారణం, మరొక కారణం నీటి ఎద్దడి. రాయలసీమలో నీటికి కరువు ఉందని అది అందరికీ తెలిసినటువంటి విషయమే. వరదలు వచ్చినప్పుడు ఏ పంప్ హౌస్ ఆన్ చేసినా, ఏ పట్టిసీమో ఇంకోట ఎంత చేసినా చివరాఖరికి అక్కడికి నీళ్లు తీసుకెళ్ళడం కాస్త భగీరథ ప్రయత్నమే. ఇప్పుడు ఒకసారో 2 సార్లు వెళ్ళి ఉండొచ్చు, కానీ తర్వాత ప్రతిసారి దానికంటూ ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలి కదా. సో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కాస్త అలసత్వం, అది అధికారులదా, సంబంధిత శాఖల మంత్రులదా, లేదంటే పాలసీల పరంగానా, అది ఎవరిష్టం అనుకోవాలో మనకు తెలియదు. కానీ కడపలో కూడా మిర్చి వేశారు. మిర్చి రైతులు అక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, దానికి వచ్చేటువంటి తెగుళ్ళు, ఇక అకాల వర్షాలు, వీటన్నిటినీ కూడా ఎవరు వీటికి సమాధానం చెప్తారు? ఎవరు ఈ రైతుల కన్నీటిని తుడుస్తారు? ఎవరు ఈ రైతుల కష్టానికి విలువ కట్టగలుగుతారు సరి అయిన రీతిలో, ఎటువంటి నష్టం లేకుండా రైతు మొహం మీద చిరునవ్వుని మొలిపించేవాళ్ళు ఎవరు? ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎక్కువగా అన్యాయం జరుగుతున్నది అంటే అది కేవలం రైతుకి మాత్రమే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే స్పెషల్ డ్రైవ్లో రైతులకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు మిర్చి రైతులకి, ప్రకాశం మిర్చి రైతులు, అలాగే కడప మిర్చి రైతులు ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రైతు సంఘ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు గారు ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు స్పెషల్ డ్రైవ్లో. నాగేశ్వరరావు గారు నమస్కారం, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్. ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఇది కేవలం ఒక మిర్చి రైతుల వ్యధ కింద మాత్రమే నేను తీసుకోలేదు. ఓవరాల్గా రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మిర్చి పండించేటువంటి రైతులు కావచ్చు, మొత్తం ఉన్న రైతాంగం అంతా కూడా ఈ అకాల వర్షాలు భారీగా కురవడంతో మనకు తెలియకుండానే ఇబ్బందులు పాలైపోయాయి ఇటీవల కాలంలో. దాంతో ఏం చేయాలో అటు ప్రభుత్వాలకి పాలుపోక, ఇటు వాళ్ళకి తెలియక
ఎండ్ ఆఫ్ ద డే రైతులే ఇబ్బంది పడుతున్నారు. అందులో ప్రస్తుతానికి ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో దీన్ని తీసుకున్నప్పుడు వాణిజ్య పంటగా మనకి మిరప అనేది ఉంది, విదేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, మనకు ఒక గుర్తింపు అనేది కూడా ఉంది. కాబట్టి మరి వీళ్ళని పట్టించుకునేది ఎవరు అన్నటువంటి పాయింట్లో బీఆర్కే న్యూస్ ఇవాళ ఈ మిర్చి రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. సో ఏం చేయాలంటే సమస్యలు ఏంటనేది చూసాం, రైతులు చెప్పింది కూడా విన్నాం. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎన్ని రకాలుగా దీంట్లో సొల్యూషన్ అంటే ఒకటి నకిలీ విత్తనాలు అంటున్నారు, అట్ ద సేమ్ టైం నకిలీ పురుగు మందులు అని అంటున్నారు. ఈ రెండు అయిపోయిన తర్వాత సరే మొత్తానికి ఏదో పంట చేతికి వచ్చింది తీసుకొచ్చామన్న తర్వాత ఈ దళారీ వ్యవస్థ అంటున్నారు. మొత్తం ఈ 3 వ్యవస్థల్లో ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళకి లాభం కలుగుతుంది? మీకు వ్యూవర్స్కి అందరికీ కూడా ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. మీరు చాలా మంచి సబ్జెక్ట్ని ఈ రోజున ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా రైతులకి సంబంధించి మిర్చి అనేది ఒక పెద్ద తలనొప్పిగా ఉంది. మిర్చి పండించిన రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడం, చీడపీడల బారిన పడటం, రైతాంగం విపరీతమైన నష్టాలకి ఈ సంవత్సరం మిర్చి రైతులు గురి కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొని మీరు మరి అవగాహన కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం ఈ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా రైతాంగం తరపున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని ద్వారా ప్రభుత్వానికి కొంతన్న సమాచారం తెలిసి వారు రైతుల పట్ల సానుకూలంగా మిర్చి రైతులను ఆదుకోవాలనే ఆలోచన కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, మీ అందరూ కూడా మరి మీ ఇందాక రైతులు చాలామంది మాట్లాడారు, విన్నాం మనం. ముఖ్యంగా మిర్చి అనేది ఒక వాణిజ్య పంట అయిపోయింది. ఇందా మీరు చెప్పినట్టుగా మిర్చి గత సంవత్సరం ఇదే రోజుల్లో 22,000 నుంచి 26,000 వరకు రేటు పలికింది. ప్రతి రైతు కూడా ఎంతో కొంత కష్టపడుతున్నాం, 6 గాలం శ్రమించి పంట పండిస్తున్నాం. మనకి ఏదైనా ఎకరానికి ఒక 50,000, ₹1,00,000 మిగిలితే మన కుటుంబాలు బాగుంటాయి, మన అప్పులు మొత్తం కూడా తీరుతాయి, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, మంచి వైద్యం ఏదైనా అవసరం వస్తే చేయించుకోవచ్చు, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఇంట్లో పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల ఆలోచనతో రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఈ వాణిజ్య పంటకెళ్ళి ఎక్కువ మంది రైతులు ఆకర్షితులు అవుతున్నారు అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ క్రాప్ కూడా ఇంత రేటు లేదు. ఇకపోతే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన తర్వాత గతంలో 10 క్వింటాలు అయ్యాయి, తర్వాత 15 క్వింటాలు, 20 క్వింటాలు, ఇవాళ ఎకరానికి 25 క్వింటాలు కూడా మిర్చి పడుతూ ఉంది అనేక ప్రాంతాల్లో. గత సంవత్సరం ఈల్డింగ్ బాగా వచ్చింది, ఉత్పత్తి. రైతులు ప్రతి ఒక్క రైతు కూడా సుమారుగా 20 నుంచి 25 క్వింటాలు, 30 క్వింటాలు పండించిన రైతులు కూడా ఉన్నారు గత సంవత్సరం. అవును. అదే సమయంలో రేటు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎక్కువ కాలం 20,000 పైనే ఉంది తప్ప తగ్గల ఎక్కడా కూడా. దానివల్ల రైతులు మంచి లాభాలు గడించారు. ఇంకా రేటు రావాలి అనుకున్న వాళ్ళు అత్యాశతో కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తర్వాత నష్టపోయిన పరిస్థితి కూడా చూసాం. మీరు చెప్పారు దీనికి సొల్యూషన్ ఏంటని. ఇవాళ సొల్యూషన్ ఒకటేనండి. ఇవాళ మిర్చి విపరీతంగా కళ్ళాల్లోకి వచ్చింది. గతంలో కన్నా కూడా ఇప్పుడు తాలుగా ఎక్కువ వస్తూ ఉంది మంచికాయ కన్నా కూడా. ఎందుకు అంటే ఈ చీడపీడల బారిన పడి అధిక వర్షాలు ఒక కారణం. ఈ విధంగా ఈ సంవత్సరం తాలుగాయ కూడా ఎక్కువ వస్తూ ఉంది. ఇవాళ రైతుని ఆదుకుంటే తప్ప, అంటే ఇవాళ ఉన్న ప్రజెంట్ రేటు మిర్చికి 10 నుంచి 12,000. కోత కూలే ఎకరా కింటాకి కోత కూలే ₹4,000 అవుతా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే సుమారుగా 12 నుంచి 14 మంది కూలీలు పడతారు కింటా పోయాలంటే. ఇవాళ ₹350 రేటు సుమారుగా ఉంది. ప్రాంతాలను బట్టి ₹10 అటో ఇటో తేడా ఉంటుంది. అంటే ₹4,000 కింటాకి కోత కూలి అవుతున్న నేపథ్యంలో 10 నుంచి 12,000 కూడా మిర్చి కొనే నాదుడు లేకపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? గతంలో 20-25 క్వింటాలు పండే మిర్చి ఇవాళ 15 నుంచి 20 క్వింటాల లోపే పండుతూ ఉంది. కారణాలు మనందరం కూడా చూసాం. అధిక వర్షాలు ఒక కారణం అయితే, తర్వాత కాలంలో చీడపీడలు రెండో కారణం. దీనివల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. 15 క్వింటాల లెక్క ₹10,000 లెక్క మనం అమ్మితే 1,50,000 రైతుకు వస్తే ఎకరాకు ఇవాళ పెట్టుబడి సుమారుగా 2,20,000 పైబడి అవుతా ఉంది కౌలు రైతులకు. ఏది కౌలు రైతుకి ₹20,000 కనుక మనం కౌలు కనుక నికరంగా అనుకుంటే సుమారుగా ₹2,00,000 పెట్టుబడి వస్తూ ఉంది ఎకరానికి. ₹20,000 కౌలు, ₹2,20,000 తక్కువ ఖర్చు అవుతా ఉంది. ఎందుకంటే
ట్రాక్టర్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాగు చేయాలంటే అరకలకు కూడా బాగా ఇవాళ ఖర్చులు పెరిగిపోయాయి. లేకపోతే విత్తనాలు బాగా అధిక ధరలు పెరిగిపోయాయి. అలానే కింద భూమిలో వేసే మందులు బాగా పెరిగిపోయాయి. పైన వేయాల్సిన మందులు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఏ మందులు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఉండిపోయాం. కొత్త కంపెనీలు, కొత్త మందులు. అంటే రైతు పండించే విధానం, అంటే మిర్చి పంటకి నాకు కొంచెం అనుబంధం ఉంది నాగేశ్వరరావు గారు. ఖమ్మం జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి అక్కడ మిర్చి ఎక్కువగా రైతులు సాగు చేసేవాళ్ళు. మా తాతగారు వాళ్ళు కూడా అక్కడ చేసేవాళ్ళు. ఎప్పుడు అంటే ఇందాక మీరు తాలుగాయల సంగతి తీసుకొచ్చారు. తాలుగాయలు సాధారణంగా ఏంటంటే మనకు అప్పుడున్నటువంటి పరిస్థితికి సంక్రాంతి తర్వాత కోతలకు వచ్చి పంట కళ్ళాలకు వచ్చిన తర్వాత మహా అయితే ఓవరాల్గా వచ్చిన దాంట్లో ఒక 5% 10% మ్యాక్సిమం ఉండేది. దాన్ని పంచిపెట్టడానికో లేదంటే మనం ఇంట్లో వాడుకోవడానికి ఉంచి మిగతా అంతా కమర్షియల్గా పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న రికార్డ్స్ పరంగా చూస్తూ ఉంటే తాలుగాయలే దాదాపు 40% ఉంటే ఇంకా పంట ఎక్కడుంది? అవునండి, తాలుగాయ పర్సంటేజ్ బాగా ఎక్కువగా వస్తున్నమాట వాస్తవం. వాతావరణ పరిస్థితులు కావచ్చు, చెడపెడలు కావచ్చు, లేకపోతే అధిక వర్షాలు గతంలో కురిసిన పరిస్థితి కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా తామర నల్లి అని చెప్పి ఒక వైరస్ వస్తూ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వస్తూ ఉంది. ఆ నల్లి వస్తే పంట వారం 10 రోజుల్లోనే ఎండిపోతా ఉంది పూర్తిగా. అంటే కాయ కోత దశకు వచ్చి ఇవాళ పెట్టుబడి మొత్తం 90% పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పంట నిలువున ఎండిపోతా ఉంది పంట చేతికొచ్చే సమయానికి. అంటే ఆ రైతు నిజంగా నిన్న మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగ్గపేట నియోజకవర్గంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారిని జగ్గపేట నియోజకవర్గానికి రమ్మని వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో, అంటే అక్కడ ఆల్మోస్ట్ 50% మిర్చి వేస్తారు అక్కడ రైతులు మొత్తం కూడా, చుట్టుపక్కల గ్రామాలు మొత్తం. ఆ కల్లాల్లో చూసాం మేము. ఆ కల్లాల్లో రైతులు చెప్పే బాధలు విన్నాం. అలానే ఎండిపోయిన ఈ నల్లి వైరస్ వచ్చి ఎండిపోయిన పొలాలకు కూడా వెళ్ళాం. పొలాలు చూస్తే మొత్తం కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు ఇప్పటికే. అంటే ఆ కాయ కోయడానికి పనికిరాదు. తర్వాత పెట్టుబడి చూస్తేనేమో ఇప్పటికే 90% పెట్టేశారు, ఇక కోయటమే లేటు. ఈ నేపథ్యంలో రైతులు విపరీతమైన నష్టాలకు గురై ఉన్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా పెట్టుబడులు బాగా పెరిగిపోవటం, అలానే దిగుబడి బాగా తగ్గటం, ఆ వచ్చిన దిగుబడిలో కూడా తాలు శాతం ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కారణాల చేత ఇవాళ రైతులు ఘోరంగా బాగా బాధపడతా ఉన్నారు. కన్నీరు, నిన్న మేము వెళ్ళినప్పుడు రైతులు కన్నీటి పర్యంతమయ్యి, మేము 10 ఎకరాలు వేసామండి, అందులో 4 ఎకరాలు నాది బోను, 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసాను, నాకు మొత్తం కలిపిన సుమారుగా మరి 70 క్వింటాలు కూడా అవ్వట్లేదు, మరి నా పెట్టుబడి చూస్తేనేమో లక్షల్లో ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైనా గిట్టుబాటు ధర కల్పించకపోతే మాత్రం మాకు జీవితాలు ఛిద్రమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి, మా జీవితాలు రోడ్డున పడతాయని చెప్పి రైతులు బాధపడతా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇప్పుడు మార్కెట్ ద్వారా కనీసం మనం ఈ ప్రభుత్వం కనీసం ఒక 20,000 మద్దతు ధరన్న ప్రకటించి మిర్చిని తాలు మంచి క్వాలిటీ అని లేకుండా మొత్తం కూడా 20,000 యూనిఫామ్ గా కొనగలిగితే మాత్రమే ప్రభుత్వం ఇవాళ రైతులు ఏమన్నా నిలబడగలుగుతారు, వచ్చే సంవత్సరానికి మళ్ళీ వ్యవసాయం చేసుకోగలుగుతారు. లేకపోతే శ్రీనివాసరావు గారు, సారీ నాగేశ్వరరావు గారు, మనకి కడప నుంచి మాధవరెడ్డి గారిని రైతు ఫోన్ చేశారని మన ప్రోగ్రామ్ చూస్తూ ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మాధవరెడ్డి గారు చెప్పండి. మంచి ప్రోగ్రాం పెట్టారు. రైతులకు వాస్తవంగా నష్టం అనేది భయంకరంగా ఉంది. మిర్చి గాని పత్తి గాని ఈ సంవత్సరం పత్తిలో కూడా నష్టపోతున్నారు. వాస్తవంగా మీరు మిర్చి పెట్టారు కాబట్టి, అంటే ఎండు మిర్చి మీద మాట్లాడితే రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఉపాధి హామీ వల్ల, ఉపాధి హామీని రైతుకు అనుసంధానం చెయ్యని కారణంగా రైతు పెట్టుబడిలో కూలీ వ్యవస్థ, ప్రభుత్వ అంచనాలు, సైంటిస్టులతో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని కట్టే లెక్కల కన్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని ఆలోచించినటువంటి తీరు. రెండవది 100 కోట్లు టర్నోవర్. ఇప్పుడు ఉదాహరణకు మా కడప జిల్లాలోనే ఒక మందుల కంపెనీ 100 కోట్లు టర్నోవర్ అయిందంటే ఉద్యోగస్తుల మీద నెక్స్ట్ ఇయర్ 120-140 కోట్ల టార్గెట్ పెడుతున్నారు మందుల కంపెనీ. ఓకే, ఎందుకు ఇవి మందులు ఎలా పనిచేస్తున్నాయి, వాస్తవంగా ఏంది, వాతావరణం ఏంది, వాతావరణ పరిస్థితుల్లో వాస్తవికత ఏంది, రైతు లోపం ఏంది, వ్యవసాయంలో రైతు ఎంత చేసినా 1%, ప్రకృతి 99%. ఒక్కసారి ప్రకృతిని
మనము కరెక్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఆనాడు ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఆవు యొక్క అంటే ఉప పదార్థాలతో చేసినటువంటి యజ్ఞం వల్ల ఒక ఇంట్లో సూది మొన మోపినమైన కూడా హాని జరగలేదు. ఆనాటి పత్రికలు ఆ విషయాన్ని హైలైట్ చేసినాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటే ప్రభుత్వాలు నేడు ఖర్చు పెడుతున్నటువంటిది దేవాలయాలు, ఎండోమెంట్లు గాని, రైతులకు గాని, ప్రకృతికి గాని, ప్రకృతి నాశనం కాకుండా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. మన యొక్క గోవు అంటే దేశీయ గోవు నుంచి వచ్చేటటువంటి ఉప ఉత్పత్తుల వల్ల అలాంటివి ఏమీ చేయరు. వాస్తవంగా రైతును ఎట్లుందంటే, ప్రపంచ దేశాల్లో ఆర్గానిక్ వ్యవసాయం అంటే కెమికల్ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అని పెడతారు. ఆర్గానిక్ వ్యవసాయం $1 అమ్ముతే, కెమికల్ వ్యవసాయం $1 అమ్ముతే కిలో $5 అమ్ముతుంది. ఏది ఆర్గానిక్ వ్యవసాయం. అదే భారతదేశంలో సైంటిస్టులు, మేధావులు కలిసి చేసినటువంటి పని ఏంటంటే జీరో టిల్లేజ్. అంటే నీకు పెట్టుబడే లేదు, నీకు ధర ఎందుకు? ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు ఈ దేశ మేధావులు, ఈ దేశ రాజకీయ నాయకులు. జీరో టిల్లేజ్ అంటే ఏంది? జీరో అంటే ఏంది? పెట్టుబడే లేదు. పెట్టుబడి లేనప్పుడు నీకు ధర ఎట్లా నిర్ణయించాలా? ధర ఎందుకు? మరి ప్రపంచ దేశాల్లో ఆర్గానిక్ వ్యవసాయం ఏంది, భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయం ఏంది? సైంటిస్టులకు సన్మానాలు, రైతులకు శ్మశానాలు. ఈ అంతరాన్ని ఎప్పుడు తగ్గిస్తారు ఈ సైంటిస్టులు? ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము వ్యతిరేకించటం లేదు. సీడు టెక్నాలజీలో అనేక విషయాల్లో ముందుకు పోతున్నామని చెప్తే రైతు ఎందుకు చస్తున్నాడు? వీటన్నిటినీ ఆలోచించాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా మేధావుల మీద, సైంటిస్టుల మీద, భారత ప్రభుత్వం మీద, అనేక రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈనాడు ఈ సంవత్సరం అయితే ఈ పంట పండింది, మేము బాగుండాం, సంతోషంగా అనేటటువంటి స్థితి ఏ రైతులో లేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. రైతు పెట్టుబడి అంటే ఒకటి మాధవరెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు. అంటే మీకున్నటువంటి కెమికల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, పురుగుమందు తయారీ కంపెనీలు 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాయి. ఏడాది 150 కోట్లు 160 కోట్లు టార్గెట్ పెట్టుకుని రైతుల చేత కొనిపించి అవి ఎలా పని చేస్తున్నాయి అన్న దాని మీద వాళ్ళు ఉన్నారు తప్ప పంటకి అది అవసరమా కాదా అన్నది మాత్రం పట్టించుకోవట్లేదు అన్నారు. పట్టించుకోవటం లేదు. అంటే ఒక మాట చెప్పండి, తప్పుగా అనుకోవద్దు. ఒక రైతుగా మీకున్నటువంటి భూమి, ఆ భూమి యొక్క సారం ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుసు. నీళ్లు ఎంత పడతాయి, ఏ పంట వేస్తే ఇదవుతుంది అనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు ఎక్కువగా మీరు ఎందుకని చెప్పి ఈ పురుగు మందులు తీసుకోవడం, అంటే మీరని కాదు మిగతా రైతులు కూడా, ఓవరాల్ గా రైతులు ఎందుకు తీసుకుంటారు అంటే, వాస్తవికత ఏముందంటే, హలో చెప్పండి, వైరస్ తెగుళ్ళని వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతిలో ఎట్లందంటే నాడు లేనటువంటి తెగుళ్ళు. ఇంకొకటి దీనికి కారణము చిన్న తప్పిదం రైతుది కూడా ఉంది. ఎందుకంటే గతంలో వ్యవసాయంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎద్దులతో వ్యవసాయం చేసిన నాడు కూడా మడకలు దున్నేవాళ్ళు. 2 మడకలు, 1 మడక, 3 మడకలని తలోరు పెట్టి కట్టేవాళ్ళు. అంటే విషయం ఏంటంటే ఒక జత ఎద్దులు గుంజలేదు, 2 జతల నాగేలి, 3 జతల నాగేలి అని ఇట్లా నాగేన్లు ఉంటాయి పూర్వం. అలాంటి నాగేన్ల వ్యవసాయం నేడు ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయం వచ్చినప్పటికీ, ఆధునిక పోకడలు ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువైతుంది. రెండోది ఏంటంటే, ఈ పంట వేస్తే నీటి తడులతో ఇప్పుడు ఈ పంట ఇచ్చిన తర్వాత ఇందులో బ్యాక్టీరియా అనేది చావటం లేదు. రెండోది, ఈ బ్యాక్టీరియాను చంపడానికి చేసేటటువంటి ప్రయత్నంలో రైతు దగ్గర ఉన్న దానికన్నా టెక్నాలజీలో, ఇప్పుడు టెక్నాలజీ ఉందండి. యాప నూనె వేసి యాప నూనె కలిపి కొట్టాలంటే ఏ మందుల కంపెనీ యాప నూనె కొడితే మేము అసలు మా మందులు కొట్టొద్దు మీరు అంటే, వేప నూనె కొడితే మామూలుగా ఏమంటారంటే, వేప కషాయం కొడితే పురుగు ఆకును తినలేదు, ఆకు కొంచెం మందం వస్తుంది, కానీ అలా కొడితే మా మందులు పనిచేయని చెప్పేసి రైతును డైవర్షన్. ఎంతమంది సేంద్రియ ఎరువులు వాడకుండా రైతుల్ని డైవర్ట్ చేస్తున్నారు కంపెనీల వాళ్ళు. అవును, అంతే. ఇక్కడ మాధవరెడ్డి గారు ఒకసారి మీరు లైన్లోనే ఉండండి, ఎందుకంటే మీరు చాలా మంచి సమాచారం ఇస్తున్నారు. మనకి జగ్గైపేట నుంచి రైతు సంఘ నాయకులు, వైఎస్ఆర్సీపీ జగ్గైపేట ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తన్నీరు నాగేశ్వరరావు గారు కూడా మనకి లైన్లో ఉన్నారు. ఆయన ఇద్దరికి కూడా ఒక ప్రశ్న, అంటే ఇక్కడ ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి. నేల సారవంతంగా ఉందా లేదా, లేదంటే కెమికల్స్ ఎందుకు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది, లేదు సేంద్రియ ఎరువులు ఎందుకు వాడడం లేదు అన్నదానికి ప్రభుత్వాల తరఫున వ్యవసాయ అధికారులు అనేవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు క్షేత్రస్థాయిలో వచ్చి అసలు రైతులు ఏ పంట వేస్తున్నారు, దానికి ఎటువంటి తెగుళ్ళు వస్తున్నాయి, దానికి చర్యలు ఏం తీసుకోవాలి, కెమికల్స్ ఎక్కువ వాడచ్చా వాడకూడదా అన్నటువంటి సలహాలు సూచనలు అసలు రైతుకి ఈ అధికారులు అనేవాళ్ళు ఇస్తున్నారా? నాగేశ్వరరావు గారు సార్, ఇప్పుడు
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే స్టాఫ్ బాగా తక్కువగా ఉందండి. ఓకే. ఇప్పుడు అగ్రి ల్యాబ్స్ పెట్టారు, నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్ పెట్టారు. మట్టి నమూనాలు తీసుకొని ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి రైతులకు తగిన సూచనలు చెప్పండి అని అన్నారు. ఏ మందులు కొట్టాలి, ఏ విత్తనాలు వేయాలి, ఏ పంటలు ఏ సాయిల్కి సూటబుల్ అనేది మొత్తం కూడా అగ్రి ల్యాబ్స్ ద్వారా పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అగ్రి ల్యాబ్స్ పెట్టారు. కానీ ఆ అగ్రి ల్యాబ్స్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది సరిగా జరగల రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా. దానివల్ల ఇప్పుడు ఈ మిర్చికి ఈ తెగులు వస్తూ ఉంది. దీనికి నిన్న మొన్న మా గరికపాడులో అగ్రికల్చర్ ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి సైంటిస్టులు మొత్తం కూడా వెళ్ళి చూశారు, పరిశీలించారు పంటలు. ఎందుకు ఈ మిర్చి పంట ఎండుతుంది, ఈ వైరస్ ఏంటి, కారణం ఏంటి అని అంటే వారు చెప్పింది వేరు తెగులు వచ్చిందండి. భూమిలోనే వేర్లు మొత్తం కూడా తెగులు వచ్చి చచ్చిపోతున్నాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది పంట మార్పిడి జరగట్లేదు. ఒకే పంట సంవత్సరాల తరబడి వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పంట మార్పిడి జరగాలి, తర్వాత అధికంగా నీళ్లు పెడుతున్నారు, నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మాకు ఉత్పత్తి వస్తుంది అనే ఉద్దేశంతో అవసరానికి మించి నీళ్లు పెట్టడం కూడా వేరుకుళ్ళకి కారణం అవుతుంది. అలానే అవసరానికి మించి కూడా మందులు కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెబుతా ఉన్నారు వాళ్ళు. అంటే వాస్తవ క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు అవగాహన చేసి ఏ పంట ఎవరేస్తున్నారో ఆ రైతులకి చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచుకొని వాళ్ళ పంటలను వాళ్ళు రక్షించగలిగే స్థితిలోకి వస్తారు. అంటే ఇక్కడ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ ఏది కూడా సరైన రీతిలో రైతులకు అందుబాటులో ఉండట్లేదు, సరైన రీతిలో వాళ్ళ రైతులకి అవగాహన కల్పించట్లేదు. దానివల్లనే ఈ రకరకాల తెగుళ్ళు ఇవన్నీ కూడా కారణం అని చెప్పి పట్టుబడులు ఎక్కువగా పెరగడానికి కూడా అదే కారణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. మాధవరెడ్డి గారు, అంటే కడప అనగానే ఎక్కువగా అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసి వచ్చేది కడపలో వేరుశెనగ బాగా పండిస్తారు, లేదంటే ఈ చీనీ తోటలు బాగా పండిస్తారు, లేదంటే చిత్తూరు సైడ్ అయితే పూల తోటలు బాగా పండుతాయి, ఇది చెప్తారు. బట్ సడన్ గా ఈ మిర్చి సైడ్ ఎలా వచ్చారు అసలు? సార్ జమ్మలమడుగు సైడు, జమ్మలమడుగు, మైలవరం, పెద్ద మూడియం, కొంత రాజుపాలెం మండలంలో కొంత అతి తక్కువ రైతులు వీళ్ళందరూ వేస్తారు సార్. అలానే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్దిగా వేస్తారు. తక్కువగా వేయడంతో పాటు పచ్చిమిర్చి కూడా మా ప్రాంతంలో ఎక్కువగానే వేస్తారు. అయితే ఈ కంపెనీలు బయో కంపెనీలు వచ్చినాక బయో కంపెనీలు చైనా నుంచి డంపు దిగుబడులు చేసుకొని మందులు అనేక పేర్లతో అనేక నామాలతో అది మందు చెప్తాడు. ఆ మందుకు దానికి సంబంధమే ఉండదు, దాంట్లో ఏముండదో తెలియదు. అసలు ఏంటంటే ఇప్పుడు బయో సూక్ష్మజీవుల ఎరువులని వచ్చినాయి. అవి ఎంత ఫేక్ అంటే నేనే చెక్ చేయగలుగుతా. ఎందుకంటే అంత అవగాహన రైతులకు ఉండదు. ఎట్లుండదంటే అంటే ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఎరువులు అని చెప్పి అమ్ముతుంటారు. అవి ఒక టెంపరేచర్ లోనే ఉండాలి. టెంపరేచర్ పెరిగిందంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది. అది వ్యర్థం చల్లినా కూడా. ఎందుకంటే భూమిలో ట్రైకోడర్మా విరిడి అలాంటివి అంటే ఆవు యొక్క కొమ్ము చనిపోయిన తర్వాత దాని కొమ్ము నుంచి ఒక కొద్ది రోజులు భూమిలో దాచి దాని తర్వాత ఒక ట్రైకోడర్మా విరిడి కొన్ని మిల్లీగ్రాములు తీస్తారు. దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను వేరే దాంట్లో వేసి వాళ్ళ ఎరువులో కానీ ఇంకొక దాంట్లో కానీ వేసి దాన్ని డెవలప్ చేస్తారు. దాన్ని ట్రైకోడర్మా విరిడి అని చెప్పేసి భూమిలో ఈ రూట్ రాట్స్ ఇవన్నీ చెప్పినారు కదా, వీటకు రైతుకు శత్రువు అయినటువంటి బ్యాక్టీరియాను ఇది ఆహారంగా తీసుకుంటుంది. అలాంటి వ్యవస్థ అనేది లేదు. రెండోది, మీరు భూమిని పరీక్షించాలి అంటున్నారు, నీళ్లను కూడా పరీక్షించాలి. ఈనాడు పారిశ్రామిక అభివృద్ధి అనేది రైతుకు అధపాతాళానికి తొక్కుతుంది. ఎందుకు తొక్కుతుందంటే వాళ్ళ యొక్క విష వాయువులను భూమి మీద వదిలితే అవి భూగర్భ జలాశయాల్లో చేరి అనేక విధ్వంసకరమైనటువంటి అంటే నీళ్లలో లోపాలు వచ్చి ఈ రోజు మనం మినరల్ వాటర్ ఎట్లయితే ఆలోచన చేస్తున్నామో రైతులకు కూడా బోరు అంటే ఆ పంటకు ఆ నీళ్లు సూటబులా కాదా అనేటటువంటి కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈనాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాతావరణంలో నీళ్లు తగ్గిపోతాయి. యాక్చువల్ గా ఏంటంటే మనుషులకు జూన్ జూలై ఆగస్టులో జలుబు దగ్గు జ్వరం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ వస్తుంది, మార్చిలో. ఎందుకు వస్తుంది అంటే ఆనాడు భూగర్భ జలాలు పైకి వచ్చిన కారణంగా మనిషి ఆ నీళ్లకు అలవాటు పడేంత వరకు జలుబు దగ్గు జ్వరాలు వస్తాయి. అలాగే పంటలకు కూడా అదే రకమైనటువంటిది ఉంటుంది. అదే రూల్స్ వస్తుంది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా నీళ్లు డౌన్ అవుతాయి. డౌన్ ఫాల్ అయినప్పుడు మన శరీరానికి తట్టుకోవాలి కదా, వాటికి అలవాటు పడాలి కదా. అందుకే జ్వరాలు వచ్చేది
జూన్ ఆర్ జూలై ఆగస్టు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ టైంలో ఎనీ సైంటిస్టు సామాన్యునికి కూడా, ఎందుకంటే ఆలోచనా పరులకు ఆలోచించే వాళ్ళకు ఈ విషయం అవగాహన అవుతుంది. నీళ్ల మార్పిడి వల్ల కూడా మనిషికి జబ్బు వస్తుంది. అలాంటి పరిస్థితులలో వాస్తవికంగా పంటకు ఏ విధంగా సూటుబుల్, ఇప్పుడు మాకు వేంపల్లి పులివెందుల సైడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి ఒకటి అది పెట్టాడు. ఈ రోజు చీనా చెట్లు, సన్నిమ్మ చెట్లు, అరటి చెట్లు వాళ్ళు ఎంత నాశనం అయిపోతున్నారో ప్రపంచానికి తెలియటంలే, ప్రపంచానికి తెలియపరచటంలే. అక్కడ ఒక యురేనియం ఉత్పత్తి అంటే కేవలం ఒక యురేనియం ఉత్పత్తి వల్ల భారతదేశం వ్యవసాయాధారిత దేశం. భారతదేశం స్వతంత్రం వచ్చినాడే పారిశ్రామిక వైపు పోయి తప్పుడడుగులు వేసి నేడు మహానుభావుడు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టిన పివి నరసింహారావు గాని, మన చనిపోయినటువంటి ఆయన మన్మోహన్ సింగ్ గారు గాని, ప్రపంచ దేశాల్లో రాయితీలు అనేకం ఉన్నాయి. మాకు రాయితీ ఇవ్వకుండా ఆ ప్రపంచ దేశాలు రాయితీలు ఇస్తే వాళ్ళు రాయితీలు తీసుకొని 10,000 పెట్టుబడి పెడితే 9,000, 7,000, 6,000 సబ్సిడీ ఇచ్చే దేశాలు ఉన్నాయి. కానీ మాకు దాదాపు ₹1 కూడా సమానంగా సబ్సిడీ ఇవ్వకుండా ప్రపంచ దేశాలతో మమ్మల్ని పోటీ పడమని ఒక వండర్ చెప్తా. మా మైదుకూరు దయచేసి వినండి. మా మైదుకూరు ప్రాంతంలో చిన్న బళ్ళారని పిలుస్తారు, అంటే కేపియాని అని అంటారు. అది ప్రపంచ దేశాల్లో శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి 700 సంవత్సరాల నుంచి, అంటే కర్ణాటకలో ఒక ప్రాంతం, కర్ణాటకలో ఒక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పండేటటువంటి ఆ గడ్డలు ఎక్స్పోర్ట్ అవుతాయి. మన నాయకులు ఢిల్లీలో పీఠాల కోసం వాటిని బ్యాన్ చేస్తే అవి మన దేశంలో తినరు ఎవరు. కానీ ప్రపంచ దేశాల్లో వాడేటటువంటి దేశాలు మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే వేరే దేశాల మీద డైవర్ట్ అయితే ఈనాడు చైనా, తైవాన్, మ్యాన్మార్ కొన్ని దేశాలు పోటీ పడి మన ఒక టన్ను వచ్చేసి $400 కొంటే వాళ్ళు 200, 150, 180. మాధవరెడ్డి గారు, నాకు మీ బాధ మొత్తం నాకు అర్థమైంది. డెఫినెట్గా అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే కేవలం మన దగ్గర ఎటువంటి పంటలు పండుతాయి, ఎలాగా రైతుల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయాల్లో కేవలం ఒక 50 నిమిషాల కార్యక్రమంలో నేను ప్రజలందరికీ కూడా దాన్ని వివరించాలి అంటే నాకు కూడా శక్తి సరిపోదు, నాకు కూడా సమయం సరిపోదు. ఖచ్చితంగా నేను మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరిన్ని బీఆర్కే న్యూస్ ముందు తీసుకొస్తుంది. రైతుకి ఖచ్చితంగా అండగా ఉంటుంది అని నేను మీకు హామీ ఇస్తున్నాను, అందులో అభ్యంతరం లేదు. ఇవాళ మనం మిర్చికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి నాగేశ్వరరావు గారు ఏం చెప్తారు ప్రభుత్వానికి అనేది ఒకసారి తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను సార్. నాగేశ్వరరావు గారు, సో ప్రభుత్వానికి మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం తెగులు వచ్చింది సార్. తెగులు వచ్చి ఈ పంట మొత్తం కూడా 90% పెట్టుబడి పెట్టిన తర్వాత కళ్ళెదుట ఎండిపోతా ఉంది. ఇవాళ ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఈ క్రాప్ చేసి మొత్తం ఎన్యూమరేషన్ చేసి రైతును యూనిట్గా తీసుకోవాలి. అంటే విలేజ్లు లేకపోతే జిల్లాలు, నియోజకవర్గాలు యూనిట్గా కాకుండా ఏ రైతు పంట అయితే నష్టపోయిందో ఈ నల్లి వలన, ఈ వైరస్ వలన ఆ ప్రతి రైతు కూడా ఎన్యూమరేషన్ చేసి ఎకరాకి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వైరస్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఉదాహరణగా మా జగ్గైపేట నియోజకవర్గం తీసుకుంటే మాకు 80 కోట్లు వచ్చినాయి ఆ రోజున. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 120 కోట్లు వస్తే మా ఒక్క జగ్గైపేట నియోజకవర్గానికి 80 కోట్లు వచ్చినాయి. అంటే ఒక్కొక్క ఎకరాకు ఆ రోజున 49,500 ఎకరాకు నష్టపరిహారం ఇచ్చాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అలానే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక 50,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఎవరికైతే ఈ వైరస్ వచ్చి పూర్తిగా ఎండిపోతా ఉందో, 6 కాలం పండించి ఇవాళ పంట మొత్తం కూడా కళ్ళెదుకు ఎండిపోతా ఉంటే ఆ రైతుకి పరిస్థితిని దయచేసి అర్థం చేసుకునే ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ఎకరాకు కనీసం 50,000 రూపాయలు ఈ వైరస్ సోకిన పంటలకు ఇవ్వాలని చెప్పి. రెండోది, ఇవాళ మిర్చి పండించాడు రైతు, పండించిన తర్వాత ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఉన్న మిర్చిలోనే అధిక శాతం మరి గతంలో లేని విధంగా తాలుగా అయింది. ఇవాళ పండిన పంటకి అది చాలా మంచిదా అనేది లేకుండా ఇప్పుడు ఇవాళ ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొంటుంది, రేట్లు మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో తక్కువగా ఉన్నాయని. అలానే సిసిఐ కాటన్ కొంటుంది, ఎందుకంటే మార్కెట్లో ఇవాళ 6,000 లోపే ఉంది, వాళ్ళు 7,000 పెట్టుకుంటున్నారు సిసిఐ. ఇవాళ మార్కెట్లో ఇవాళ 10,000 నుంచి 12,000 రూపాయల మిర్చి ధర ఉంది కాబట్టి ఇవాళ
మరి మధ్య దళారీలు దోచుకుంటున్నారు, మందుల కొట్లోళ్ళేమో ఆ మిర్చి మొత్తం మాకే ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు వెంటపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రైతు ఈ ఈ ఇప్పుడు రేట్లలో అమ్ముకోలేకపోతే రైతు దయనీయమైన పరిస్థితులు ఇంకా అప్పులోకి వెళ్తాడు. ఈ అప్పు నాకు రికవర్ అవ్వదని చెప్పి వాళ్ళే కళ్ళాల్లో పోయి ఎంతకో కొంతగా మాకు ఇచ్చేయని చెప్పి మందుల కొట్లోళ్ళు వెంటపడుతున్నారు. ఈ వ్యవస్థను నిర్మూలించాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక మార్కెట్ ద్వారా, మార్కెట్ మనకి ఎప్పుడు కూడా గతంలో కూడా మార్కెట్ ద్వారా రాజశేఖర ఉన్నప్పుడు మిర్చి కొన్నారు. ఇవాళ 20,000 కనీసం. ఎందుకంటే ప్రభుత్వం అంటే నిల్వ చేయగలుగుద్ది, లేదు ఇతర రాష్ట్రాలు సప్లై చేయగలుగుద్ది, లేకపోతే ఇతర దేశాలకు బర్మాకో, పాకిస్తాన్కో, చైనాకో, లేకపోతే శ్రీలంకకో ఎక్స్పోర్ట్ చేయగలుగుద్ది గవర్నమెంట్ అయితే. రైతు భరించే స్థితిలో లేడు కాబట్టి క్వింటాకి కనీసం 20,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి మార్కెట్ ద్వారా క్వాలిటీ చూడకుండా, నాణ్యత ప్రమాణాలు ఏం లేకుండా ప్రతి రైతు దగ్గర కొంటే మాత్రమే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతులు బాగుంటారని చెప్పి ఈ 2 డిమాండ్లు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ మిర్చి రైతులు ఆదుకోవాలని చెప్పి మరీ ప్రభుత్వాలను వేడుకుంటూ మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తాం. తప్పకుండా నాగేశ్వరరావు గారు, మీ పార్టీ సిద్ధాంతపరంగా మీ పార్టీ నుంచి మీ డిమాండ్లు మీరు వినిపించారు. అలాగే రైతుల తరఫున ఎటువంటి రాజకీయాలు చూడకుండా ఒక రైతు బిడ్డగా రైతుల తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తీరిస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బయటకు వచ్చి ఈ మిర్చి రైతులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి చెప్పండి నాగేశ్వర గారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 13,500 ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఇచ్చింది క్రమం తప్పకుండా. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు మేము 20,000 ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా డెఫినెట్ గా ప్రభుత్వానికి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు, రైతు గిట్టుబాటు ధరలు లేవు. ఈ పరిస్థితుల్లోనైనా రైతుకి ఇవ్వాలనే చిత్తశుద్ధి ఎక్కడ కనపడట్లే ఈ ప్రభుత్వానికి. ఎందుకంటారంటే బడ్జెట్ లో కేటాయింపులు చేయలేవు వీళ్ళు. డెఫినెట్ గా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం నాగేశ్వరరావు గారు, అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. రైతుల తరఫున ఇందాక ఏదైతే హామీ ఇచ్చానో బీఆర్కే న్యూస్ నిలబడుతుందని ఆ మాట మీద నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు చేసే ఎటువంటి ఉద్యమానికైనా సరే నేను ముందుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మీ అత్యంత విలువైన సమయాన్ని మాకు కేటాయించి రైతుల సమస్యలను మా ముందు పెట్టినందుకు, అలాగే మేము అనుకోకుండా మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా మాధవరెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ బీఆర్కే న్యూస్ చూస్తూ ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. మాధవరెడ్డి గారు డెఫినెట్గా మీకు కాల్ చేస్తాను, మాట్లాడతాను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి వాటికి బీఆర్కే న్యూస్ అండగా ఉంటుంది, ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరవేస్తుంది. ఇది ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి పెట్టుకుంటున్నటువంటి అర్జీ. బీఆర్కే న్యూస్ అందించినటువంటి స్పెషల్ డ్రైవ్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి, తెలుగోడి సత్తా.